మాతా శిశు సంక్షేమే ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ యనమల తిరుపతి రెడ్డి తెలిపారు. కొడంగల్ పట్టణంలోని కడా కార్యాలయంలో కొడంగల్ ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 220 మంది అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతా శిశు సంరక్షణ ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్లకు పంపిణీ చేసే పోషకాహార వివరాలతో పాటు లబ్ధిదారుల వివరాలు కూడా అంగన్వాడీ టీచర్లు విధిగా నమోదు చేయాలని ఆయన సూచించారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలను తమ సొంత పిల్లలుగా భావించి వారికి ప్రభుత్వం పోషక పదార్థాలు అందించాలన్నారు. గత ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను పట్టించుకోక నిర్లక్ష్యం చేసిందని, రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం అధికారంలోకి అంగన్వాడీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి సంక్షేమ పథకాలను అందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమం మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్, కడా అధికారి వెంకటరామరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్ నాయక్, బొమ్మరాజ్పేట్ మండల నాయకులు గండీటి నరసింహులు గౌడ్, వెంకటరాములు గౌడ్, గంగిశెట్టి మల్లికార్జున్, బలిజ మల్లేష్, బుక్క కలీం తదితరులు పాల్గొన్నారు. మహేశ్వరి, యాదమ్మ, సువర్ణప్రభ, అనురాధ, నడిగుండండి. అశ్రాపూర్, రావులపల్లి ఫస్ట్ సెంటర్ పద్మ, కొడంగల్ 12వ సెంటర్ అమృత, కొడంగల్ 11వ సెంటర్ భరత్, గుండ్లకుంట కొడంగల్ 8వ సెంటర్ తెలంగాణ కొంచెం పైకి పట్టుకోవాలి ఫోన్లు అందరూ. వెరీ గుడ్, అట్లే ఉండండి ఒక్క నిమిషం. పాలంపేట్ సెక్టర్ సైలెంట్ గా వచ్చి లైన్ లో నిలబడాలి.
నెక్స్ట్ కొడంగల్ సెకండ్ సెంటర్ అంజమ్మ. ఉన్న కొద్దీ ఇంకా కొంచెం మంచి టెక్నాలజీతో వీళ్ళకు 4G స్మార్ట్ ఫోన్ల పోషన్ ట్రాకరు, NHDS యాప్స్, ఇంకా రోజు రోజుకు మనం ఆ యాప్స్ అన్నీ అప్గ్రేడేషన్ అవుతూ ఉంటే పాత ఫోన్లు సపోర్ట్ చేయనందువల్ల ఈ యాప్స్ అన్నీ పక్కాగా ఫిలప్ చేయాలి. మనం ఒకప్పుడు అంగన్వాడీ ఫుడ్ అంటే కొంతమందికి మాత్రమే ఇచ్చేవాళ్ళం. ప్రస్తుతము ఇప్పుడు పేద ధనిక ఏమీ ఎక్కడా మిస్ చేయకూడదు, ప్రతి ఒక్క డాటా మన దగ్గర చేతిలో అందుబాటులో ఉండాలా అని చెప్పి మనం ఈ ఫోన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. కాబట్టి అందరూ కూడా ఈ ఫోన్లని సక్రమంగా వినియోగించుకుని ఏ ఒక్క లబ్ధిదారుని కూడా మనం వదిలివేయకుండా ప్రతి తల్లి బిడ్డ ఆరోగ్య సంరక్షణ కానీ, వాళ్ళకి ఇవ్వవలసిన మన లాభాలు కానీ, వాళ్ళకి ఇవ్వవలసిన పోషణ కానీ అన్నీ మనం కరెక్ట్గా అందజేయగలిగినప్పుడు మనము ఈ కార్యక్రమాన్ని మనకు ఫోన్లు ఇచ్చినందుకు విజయవంతం చేసుకుంటాము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం సార్ ఈ మా డిపార్ట్మెంటు కిషోరి బాలిక అంటే పుట్టిన బిడ్డ దగ్గర నుండి ఒక మనిషి వృద్ధుడయ్యి లాస్ట్ స్టేజ్ వరకు కూడా మేము కాపాడగలుగుతాము. ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని మనం కొడంగల్లో జరుపుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ప్రభుత్వంచే ఈ స్మార్ట్ ఫోన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అంగన్వాడీ టీచర్లందరికీ మరియు అధికారులకు, కడా వెంకటరెడ్డి గారికి మరియు సర్పంచ్లకు, కార్యకర్తలందరికీ నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్ డిస్ట్రిబ్యూషన్ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మేడం చెప్పినట్టు రోజు రోజుకు యాప్స్, ప్రభుత్వం నుంచి యాప్స్ మారుతున్న యాప్స్ వస్తుంటే ఇంత గతంలో ఇచ్చిన ఫోన్లు అవి తీసుకోవడం లేదు. కాబట్టి వాటికి సరిపోయిన విధంగా ఈ ఫోన్లు మరి అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నందువల్ల ప్రభుత్వం మరి స్మార్ట్ ఫోన్ కార్యక్రమాన్ని తీసుకున్నది. మరి ఈ ఫోను ముఖ్యంగా మరి అంగన్వాడీ టీచర్లు అంటే మరి ఈ చిన్నపిల్లలకు తల్లులతో సమానం. ఎందుకంటే ప్రభుత్వం మాతా శిశు సంక్షేమం కోసం ప్రతి ఒక్క మరి పోషక ఆహారం ప్లస్ ప్రతిదీ మరి ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి వాటిని సక్రమంగా వారికి చేరే విధంగా మరి ఈ యాప్ ద్వారా, మరి ఈ ఫోన్ ద్వారా ప్రభుత్వం కూడా మిమ్మల్ని పర్యవేక్షిస్తుంది. కాబట్టి మీరందరూ మరి అంటే గర్భంతో ఉన్న స్త్రీలను ప్లస్ చిన్నపిల్లలను అందరినీ మీరే తల్లులుగా భావించి వాళ్ళను చూసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకున్నది. మరి గత ప్రభుత్వం మరి అంత శ్రద్ధ తీసుకోలేదు. మరి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ మాతా శిశు మీద మరి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి ఈ కార్యక్రమాలన్నీ తీసుకుంటున్నది. కాబట్టి మరి మీరు ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాన్ని మరి సక్రమంగా నిర్వర్తించి వాళ్ళందరికీ మరి ఒక తల్లిగా మీరు వారిని చూసుకోవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.